అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, ఒకప్పుడు ఒక అందమైన అడవిలో పక్షులు కిలకిలమని పాడుతూ, జంతువులు ఆనందంగా ఆడుకుంటూ ఉండేవి. చెట్ల మధ్యలో సూర్యకాంతి నాట్యం చేస్తూ ప్రకృతి అంతా ప్రశాంతంగా మెరిసింది. కాని ఒక భయంకరమైన మధ్యాహ్నం ఒక చిన్న మంట పెద్ద అగ్నిగా మారింది. అడవి మొత్తం మంటల్లో చిక్కుకుంది. పొగ ఆకాశాన్ని తాకింది. జంతువులు భయంతో పరుగులు తీశాయి. ఆ జంతువుల మధ్య ఒక చిన్న తిత్తి, ధైర్యవంతమైన తిత్తి. అందరూ పారిపోతుండగా అది మాత్రం మంటల్లో చిక్కుకున్న అడవిని చూసింది. నేను ఏదో చేయాలి, ఇది నా ఇల్లు అని ఆలోచించింది. అది సమీపంలోని చెరువుకు ఎగిరి తన చిన్న ముక్కుతో కొంత నీరు తీసుకుని మంటల మీద వదిలింది. మళ్ళీ ఎగిరింది. నీరు తక్కువైనా ధైర్యం ఎక్కువగా ఉంది. పొగతో ఆకాశం కమ్ముకున్నప్పుడు తిత్తి ఒక పెద్ద రాతి ఆనకట్టను గమనించింది. ఆ ఆనకట్ట వెనుక పెద్ద సరస్సు ఉంది. తిత్తి కళ్ళలో ఒక ఆశకాంతి మెరిసింది. అది వెంటనే ఆ ఆనకట్ట వైపు ఎగిరి తన చిన్న ముక్కుతో బలంగా కొట్టింది. ఒక్కో చిట్లిపొర తెరుచుకుంది. చివరగా ఒక శక్తివంతమైన దెబ్బతో ఆనకట్ట విరిగిపోయింది. పెద్ద అలలలా నీరు అడవిలోకి దూసుకెళ్లి మంటలను ఆర్పేసింది. చెట్లు, పక్షులు, జంతువులందరూ రక్షించబడ్డారు. కొద్దిసేపటికి పొగ తొలగి అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. గాలి మధురంగా వీచింది. సూర్యుడు చిరునవ్వు చిందించాడు. తిత్తి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని అలసిపోయినా గర్వంగా చిరునవ్వు నవ్వింది. అడవి తన ఆకుల గాలిలో కృతజ్ఞతగా మురిసిపోయింది. ఆ రోజు నుంచి అందరూ గుర్తుంచుకున్నారు,